ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో అమ్మా పల్లవి, నాన్న చెప్పండి. కాంపిటీషన్ దగ్గరే ఉన్నావు కదా? అవునా, ఇక్కడే ఉన్నాను. నువ్వు చేరావో లేదో అని మీ అమ్మ కంగారు పడుతుంది. ఇదిగో మాట్లాడు. అమ్మా పల్లవి, నీకు ఆల్ ద బెస్ట్ చెప్దామని చేశాను. ఈ కాంపిటీషన్లో నువ్వే గెలుస్తావు. ఆ ఆనందం నా మనసుకి ఇప్పుడే తెలుస్తుంది. గెలిచానమ్మా అనే మాట నీ నోటి వెంట వినాలి. దానికోసమే ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే అమ్మా. అమ్మా ఇటివ్వమ్మా, నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం. అమ్మా పల్లవి, చెప్పండి తాతగారు. ఆ పల్లవిని కాంపిటీషన్కి రాకుండా ఇంట్లోనే లాక్ చేసేసాం కాబట్టి ఇక నీకు అడ్డొచ్చే వాళ్ళు లేరు, నీతో పోటీ పడే వాళ్ళు లేరు. ఖచ్చితంగా నువ్వే విన్ అవుతావు. తాతగారు, నాకు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ చేస్తా. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. పెద్ద కాంపిటీషను ఏమవుద్దో ఏంటో అని మనం టెన్షన్ పడుతున్నాం, కానీ పల్లవి అయితే కాన్ఫిడెంట్ గా ఉందమ్మా. తనంతే మావయ్య, ఏ విషయంలో అయినా కాన్ఫిడెంట్ గానే ఉంటుంది. పల్లవి అనుకున్నది సాధిస్తుంది మావయ్య గారు. ఏంటి, పల్లవి అనుకున్నది సాధిస్తుంది అని ఓ ఆనందపడిపోతున్నారు వీళ్ళు? ఆ పల్లవి కాంపిటీషన్కి వెళ్ళలేదని చెప్పింది కదా అక్షిత. అసలేమై ఉంటుంది? చెప్పు మమ్మీ. అక్షిత, ఆ పల్లవి ఏవైనా కాంపిటీషన్కి వచ్చిందా? పల్లవి కాంపిటీషన్కి రావడం ఏంటి మమ్మీ? దాన్ని ఆంటీ లాక్ చేసిందని చెప్పాను కదా. నువ్వు చెప్పావు కరెక్టేనే, కానీ పల్లవి కాంపిటీషన్కి రాలేదని తెలిస్తే గుండమ్మ వాళ్ళు ఏడుస్తూ కూర్చోవాలి కదా. ఇక్కడేమో అది అనుకున్నది సాధిస్తుంది, అది ఇది అని ఓ ఆనందంలో ఉన్నారు వీళ్ళంతా. అందుకే నాకు కొంచెం డౌట్ వచ్చింది. పల్లవి కాంపిటీషన్కి రాకుండా ఇంట్లో లాక్ అయిపోయిన విషయం గుండమ్మకి తెలిసుండదు మమ్మీ. లేదంటే ఈ పాటికి గొడవకొచ్చి ఉండేది కదా. ఈ రోజు కాంపిటీషను దాని కూతురు ఏదో వెళ్తుంది, సాధించేస్తుంది అని ఆనందంలో ఉన్నట్టుంది. అందుకే అలాంటి డైలాగులు వేసినట్టుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. అబ్బా అది కాదే, నాకేదో చిన్న డౌట్ వస్తుంది. ఏ డౌట్ అవసరం లేదు మమ్మీ. పల్లవి ఇంట్లో కూర్చుని ఏడవడం తప్ప ఇక్కడికొచ్చి పాడడం అనేది జరగనే జరగదు. ఒకవేళ కాదు అని ఇక్కడికొచ్చినా స్టేజ్ ఎక్కకుండా దాన్ని ఆపడానికి నేనున్నాను కదా. నువ్వు రిలాక్స్గా ఉండు. ఓకే, బాయ్. అక్షితని చూస్తే పల్లవి అక్కడికి రాలేదు, లాక్ చేశాము అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. కానీ ఇక్కడ గుండమ్మ ఆనందం చూస్తుంటే ఏదో తేడా కొడుతుందే. పల్లవి ఇంకొచ్చిందా రాలేదా? ఫోన్ చేద్దాం. మామ నేను వస్తా. సార్, ఎవరు నువ్వు? నేను పల్లవి నేదియా. నువ్వా? ఏందమ్మా ఈ గెటప్ ఏంది? మా ఇంట్లో పరిస్థితి ఏంటో మీకు చెప్పాను కదా సార్.
ఇక్కడికి వాళ్ళు కూడా వచ్చారు. నేను ఇక్కడికి వచ్చి పాట పాడిన విషయం ఎవరికీ తెలియకూడదు. అందుకే ఈ మారువేషం. లిస్ట్ లో కూడా పేరు మార్చొచ్చాను సార్. మీ అమ్మకి ఇచ్చిన మాట కోసానికి ఇంత డేర్ చేస్తున్నావు అన్నమాట. అదొకటే కాదు సార్, మీరిచ్చిన ఇన్స్పిరేషనే నాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చింది. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. విక్టరీ విజువల్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ సింగింగ్ కాంపిటీషన్స్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ బిత్తిరి సత్య గారిని, అలాగే మరొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బేబీ ఏరియాకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. సార్, మీరేమైనా మాట్లాడతారా? ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందే నేను మాట్లాడడం మొదలు పెడితే ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు యాంకర్ని అనవసరంగా పిలిచి డబ్బులు ఇచ్చామని ఫీల్ అవుతారమ్మా. అందుకే నేను ఆఖరికి మాట్లాడతా. బిత్తిరి సత్య గారి గురించి కొత్తగా మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంతో కష్టపడి ఒక చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు ఎదిగారు అన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇక ఏరియా గురించి చెప్పాల్సొస్తే పిట్ట కొంచెం కూతగనం అంటారుగా, ఆ విధంగా డ్రామా జూనియర్స్ నుంచి చిన్న జూనియర్ గా ఎంటర్ అయ్యి ఇప్పుడు సీనియర్ సింగర్స్ తో పాటుగా సమానంగా పాట పాడగలదు అనే స్థాయిని సంపాదించుకున్న బుల్లి సింగర్. ఈ సింగింగ్ కాంపిటీషన్ విషయానికొస్తే పాటలు పాడడానికి ఎంతో మంది అప్లై చేసుకున్నారు. అయితే జడ్జిలు కొంతమంది పెద్దలు కలిసి ఒక గ్రూప్ గా చేరి 10 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. 10 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయబోతున్నారు. సార్, కాంపిటీషన్ స్టార్ట్ చేయమంటారా? షురూ చేయండి. ముందుగా పాట పాడడానికి వస్తుంది మిస్ భువన.